అనుగుణంగా ఉన్నవి ఉంటాయి కదా. అంచేత ఆక్రమణ నా దగ్గర ఉన్నా నేను నాకు అవసరం లేదు, మీ దగ్గర ఉండాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కదా, అందుకే చూడరు. మీరు చెడు వెందులో చెడు కనరు అన్నట్టు మీకు నచ్చినవే చూస్తారు. నా దగ్గర లేదు, నెక్స్ట్ మాట్లాడినప్పుడు ఆ క్లిప్పింగ్ నేను చూపించిన నా దగ్గర లేదు, అవసరం లేదు. ఎందుకంటే జన సైనికురాలు ఉంది ఆవిడ కష్టం అడిగే తెలుసు. ఎంతోమంది వాళ్ళ ఆక్రమణలు ఏ విధంగా వెలిపించుకుంటారో వాళ్ళకే తెలుసు. వాళ్ళటి వాళ్ళని అడిగితే వాళ్ళు సముచితంగా చెప్తారు, కానీ చెప్తే సస్పెండ్ అవుతారని భయం కూడా ఉండొచ్చు. ఉండదు, సీనియర్ ఎంతమందిని సస్పెండ్ చేశారో మా దగ్గర చట్టం ఉంది. ఈ విషయంకి వస్తే ఇందాక వంశీ గారు అన్నదానికి మాత్రం తీవ్ర ఆక్షేపణను తెలియజేస్తున్నాను. నేను ఉత్తరాంధ్రలో చదువుకున్నవాడిని, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద మమకారం ఉన్నవాడిని. అది డ్రగ్స్ క్యాపిటల్ అనకండి. మీ మోడస్ ఆఫ్ ఆపరెండాలో ఆ దిక్కుమార్ కంటైనర్ వేస్టేజ్ని కూడా తీసుకొచ్చి ఎలక్షన్ ఇంజనీరింగ్ వాడుకున్న దానికి అది ఆర్థిక రాజధాని కింద అభివర్ణించబడుతున్న ఈ రాష్ట్ర ప్రైడ్ని మీరు తృణప్రాయంగా అది డ్రగ్స్ క్యాపిటల్ని మాట్లాడుతూ, అండ్ మోర్ ఓవర్ ఆ ఎంపీ కిడ్నాప్కి డ్రగ్స్కి సంబంధం లేని విషయం. అది అతని అప్పులు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన దాంట్లో ఇచ్చేస్తే మీరు అడ్డగా బొర్రోపినా నిజాలు జీవితంలో రావు. కాబట్టి వాస్తవానికి దగ్గరగా మాట్లాడండి. ఎందుకంటే కాంట్రడిక్షన్, డ్రగ్స్ క్యాపిటల్ నోరు జారిన దానికి తప్పిపుచ్చడానికి ఆ ఎంపీ కిడ్నాప్ ని అభివర్ణిస్తూ చెప్తున్న దగ్గర డ్రగ్స్ కి దానికి మీరు జీవితంలో ముడిపెట్టలేరు. ఓన్లీ తపాల ఛానల్కి చెల్లుతుంది. అందుకే మీ ప్రొఫెషనల్ వింటారు. చెప్పండి. ఇంకోసారి ఉత్తరాంధ్ర మీద ఏది పెడితే అపవాదులు వేస్తే మాత్రం నేనైతే ఖచ్చితంగా ఊరుకోను. మీరు ఆ పదం విరమించుకుంటే చాలా బాగుంటుంది. ఏం చేయండి, ఏం చేయవలసిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర తెలుసు, ఏ పార్టీ గాయం కలిగించే జగన్మోహన్ రెడ్డి పోషణ చెప్పలే. సింగిల్ మాట్లాడితే మర్యాద ఉండదు. వయసు తీసుకుని ఎందుకు అనవసరం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆర్థిక క్యాపిటల్ కింద అభివర్ణిస్తున్న దగ్గర నిన్న సిఐ సమిట్ జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి అపవాదం వచ్చే మాట ఏ ప్రాంతం మారుతున్నారు. ఈ రోజు ప్రభుత్వం మీద 18 నెలలు వచ్చి ఒక్క డ్రగ్స్ ఇష్యూని ప్రూవ్ చేయగలిగారా? ఆఫ్టర్ కంటైనర్ చేసిన అపవాదాలు కూడా ఎట్లా మాట్లాడారండి? ఒక ప్రాంతాన్ని గాయపరిచే మగవాళ్ళు గాయపరిచే బాధ్యత ఎవరు? బాధ్యత రాజ్యం మాట్లాడాక ఇదేనా మీరు మాట్లాడాల్సింది? ఏం వీడియో టాపిక్ డైవర్షన్ లో చెప్పేస్తుంది మీరు. ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అన్ని చూపించగలం. అలా తప్పించుకునే వారు బెంగళూరు సమితి సత్యాలు ఉన్నాం మా దగ్గర ఎన్ని ఉంటాయని చూపించగలం. కేజీ నోరు జారేసి చంకలెత్తుకుని తిరగడం కొన్ని విషయాలు వాస్తవం డ్రగ్స్ విషయంలో చేస్తున్నప్పుడు చేయండి. ఎనీ టైం ఎవరండి మీరు? ఏ ప్రాంతం? గుంటూరు ఉత్తరాంధ్ర గురించి ఏం చేశారు మాట్లాడారు? పౌరుషాల గడ్డ ఏది అర్థమని చెప్పడం మాట్లాడడం మీకు సమాధానం చెప్పాలా? తీర్మానం ఎలక్షన్ అయిపోయింది, ప్రభుత్వం మీదే. చర్యలేవి దమ్ముంటే చర్యలేదు మీరు ప్రూవ్ చేయండి. కంటైనరే కాదని ఎన్ఐ చెప్పిన తర్వాత దిక్కుంది వరలే దిక్కుంది వరలే. ఎందుకు వస్తారు? దేనికి వస్తారు మీరు? సబ్జెక్ట్ అనేవి వస్తారు. నా ప్రాంత మనోభావాలు గాయపరిచిందని ఖచ్చితంగా మారుతా. ఎవరు మీరు? ఆ పదం విరమించుకోకపోతే నెక్స్ట్ లైన్ లో ఒక్క నోడు కూడా మాట్లాడలే. ముందే చెప్తున్నా, చూద్దరుగానే ఉత్తరాంధ్ర పౌరుషం అంటే నేను ఉత్తరాంధ్ర పౌరుషం అంటే చూపిస్తా. ఆ పదం విరమించుకోకపోతే ఒక్కరు కూడా ముందు మాట్లాడారు డిబేట్ లో. మంచిగా మీకు చాలా రెస్పెక్ట్ చెప్తున్నా. వర్మ గారు ఆ పదం విరమించుకోకపోతే నేను డిబేట్ కంటిన్యూ చేయలేమను నేను ముందే చెప్తున్నా. ఆల్రెడీ చెప్పారు చిన్నపరెడ్డి గారు. లేదు ఆయనకి ఇవ్వండి, టర్న్ అయింది. చిన్నపరెడ్డి గారు లేదు, ఆయన టర్న్ అయింది. ఇచ్చి ఆ పదం విరమింప చేయండి. ఏంటి కడప నుంచి ఏమన్నా మళ్ళీ రీషఫ్లింగ్ చేసి చాలా మందిని మారుస్తున్నారట, నిజమా? ఇది కొత్త లీడర్ని తీసుకొస్తున్నారట, ఎంతవరకు వాస్తవం? పాత వాళ్ళని కూడా కొంతమంది తీసుకొస్తున్నారట, సీనియర్స్, నిజమా? అదేంటండి మీరు ఆ సమాజం అధికారులు రావట్లేదు దాన్ని నాకు అడుగుతుంది. ఆయన పదం విరమింప చేయాలి ఫస్ట్. నేను కన్నులు కాదు, ఆయన విరమింప చేస్తే డిబేట్ అవుతుంది. నేను ఆల్రెడీ దాన్ని ఖండించాను. టాపిక్ డైవర్ట్ అవుతున్నది.
చిన్నప్పటి టాపిక్ ఏమైంది? డైవర్సిటీ చేసింది అర్థం. ఒక ప్రాంతవాసిగా అతని మనసు గాయపరిచినట్టుగా మీరు కూడా ఫస్ట్ ఆపాను. కాదు నమ్మలేదు. ఆ టాపిక్ సరే మీరు మాట్లాడారు. సార్ ఎంపీ కిడ్నాప్ చేసింది అనుకో, లేకపోతే కంటైనర్లు దొరికింది అనుకో, కంటైనర్ లో ఏమీ లేదని తేల్చినా కూడా నేను అడిగిందని సమాధానం చెప్పండి, టైం వేస్ట్ చేయకండి సార్. అట్లా కాదు సార్, మాట్లాడతాడు ఆయన, మాట్లాడతారు, మీరు మాట్లాడండి, మీరు చెప్పేది చెప్పండి సార్. ఏం కావాలి? కడప నుంచి ఏంటి ఏదో కొత్త స్ట్రాటజీ అట, అది